ప్రజా ప్రభుత్వంలో పాలకులు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. గ్రామాల్లో సమస్యల్ని వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసిందని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఇప్పటివరకు ప్రజలు ఎన్నికల్లో తమ వైపు నిలబడి గెలిపించారని, రానున్న రోజుల్లోనూ తమను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు మధుసూదన్ రెడ్డి. నేను కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన తర్వాత చూసింటారు మహిళలు ఎంతో సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇక్కడే వెయిట్ చేసి ఫోటోస్ దిగి మరి ఇండివిజువల్గా ఫోటోస్ దిగిపోతా ఉన్నారంటే ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ననే గ్రామ సభలు నిర్వహించుకున్నాం. నిన్న సాయంత్రం నాకు సంబంధించి గ్రామ సభలు అనే రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెద్ద ఎత్తున విజయవంతమైనవి. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ గ్రామాలకు అందించిన సంక్షేమ పథకాలను మా అధికారులు క్షుణ్ణంగా చదివి వినిపించడమే కాకుండా వారి సమస్యలను కూడా తెలుసుకొని వాళ్ళ సమస్యలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా తొందరలోనే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు జవాబుదారీతనంతో మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా రేపు జరగబోయే ఏ ఎన్నికలైనప్పుడుగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు కుళ్ళుతో అంటే ఏవో లేనిపోని ఆరోపణలు మా మీద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో కొందరు బ్లాక్ మెయిలర్స్ని పెట్టుకొని ఆ బ్లాక్ మెయిలర్స్తో డ్రామాలు ఆడించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆయనలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలందరికీ కూడా, దయచేసి మీ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి. మేము ఇక్కడ 24/7 అంటే ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే మాట చెప్పారు, మనల్ని ఆశీర్వదించి ప్రజలు మనకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు కాబట్టి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించే విధంగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు పోవాలని